విరాట్ ఇంకా రోహిత్ మొన్న టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చారు కదా మామ. అయితే టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ప్రెస్ మీట్ పెట్టి శుభ్మన్ గిల్ ని టీమిండియా టెస్ట్ కెప్టెన్ కింద, అలాగే తనతో పాటు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ కింద చెప్పారు మామ. అయితే అదే ప్రెస్ మీట్ లో బుమ్రాకి ఎందుకు కెప్టెన్సీ ఇవ్వలేదో కూడా చెప్పారు మామ. బుమ్రాకి కెప్టెన్సీ ఇస్తే ఫ్యూచర్ లో వర్క్ లోడ్ పడుతుందని, ఇంకా తనకి ఫిట్నెస్ కన్సర్న్ ఉందని కూడా చెప్పారు మామ. అలాగే కేఎల్ రాహుల్ కి ఎందుకు ఇవ్వలేదని కూడా చెప్పారు మామ. కేఎల్ రాహుల్ ప్రెసెంట్ ఏజ్ 33+ ఉందని, ఇంకా వాళ్ళు ఫ్యూచర్ టీమిండియా కెప్టెన్ కోసం వెతుకుతున్నారని కూడా చెప్పారు మామ. ఇంకా శ్రేయస్ అయ్యర్ దగ్గరికి వచ్చేసరికి టీమిండియా స్క్వాడ్ లో ప్లేస్ లేదని ప్రెసెంట్ అని చెప్పారు మామ. అయితే మామ ఒకసారి టీమిండియా స్క్వాడ్ అయితే లుక్ వేసేద్దాం మామ. బ్యాటర్స్ కింద శుభ్మన్ గిల్ ని, యశస్వి జైస్వాల్ ని, అభిమన్యు ఈశ్వరన్ ని, కరుణ్ నాయర్ ని, సాయి సుదర్శన్ ని, అలాగే వికెట్ కీపర్స్ కింద రిషబ్ పంత్ ని, కేఎల్ రాహుల్ ని, ధ్రువ్ జురేల్ ని, ఇంకా ఆల్రౌండర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్స్ ని తీశారు మామ. రవీంద్ర జడేజాని, సుందర్ మామ. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద నితీష్ కుమార్ రెడ్డిని తీశారు మామ. ఒకసారి బౌలింగ్ మీద ఒక కొన్నేసేద్దాం మామ. అయితే బౌలింగ్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రాని, మహమ్మద్ సిరాజ్ ని, ప్రసిద్ధ్ కృష్ణని, హర్షదీప్ సింగ్ ని, షార్దుల్ ఠాకూర్ ని, ఆకాష్ దీప్ ని, కుల్దీప్ యాదవ్ తీశారు మామ. అయితే మామ ఒకసారి స్క్వాడ్ ని అబ్జర్వ్ చేస్తుంటే కుల్దీప్ యాదవ్, షార్దుల్ ఠాకూర్, కరుణ్ నాయర్ అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారు మామ. కొత్త ఎంట్రీస్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్, సాయి సుదర్శన్ అయితే ఇచ్చారు మామ. అయితే వీళ్ళిద్దరికైతే కౌంటీ అన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మామ. ఇంకా ఓసారి ఈ స్క్వాడ్ నంతా యూజ్ చేసుకుని ఒక ప్లేయింగ్ 11 అయితే తయారు చేద్దాం మామ. ఓపెనర్స్ వచ్చేసరికి యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బాగుంటది మామ. ఎందుకంటే లాస్ట్ బీజీటీలో వాళ్ళు అయితే ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి. 1 డౌన్ లో సాయి సుదర్శన్, 2 డౌన్ లో శుభ్మన్ గిల్, అలాగే నెంబర్ 5 వచ్చేసరికి కరుణ్ నాయర్ బాగుంటది మామ. ఎందుకంటే లాస్ట్ ఇంగ్లాండ్ మీద 300 రన్స్ అయితే కొట్టాడు మామ. ఇంకా తనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. లేదంటే ధ్రువ్ జురేల్ కూడా ఆడించుకోవచ్చు మామ. నెంబర్ 6 వచ్చేసరికి రిషబ్ పంత్, నెంబర్ 7 వచ్చేసరికి జడేజా. నెంబర్ 8 లో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి మామ. ఏదో నితీష్ కుమార్ రెడ్డి లేదా షార్దుల్ ఠాకూర్ మామ. ఒకవేళ మన వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి వైపు కూడా వెళ్ళొచ్చు మామ. ఒకవేళ బౌలింగ్ డెప్త్ కావాలనుకుంటే షార్దుల్ ఠాకూర్. ఇక్కడైతే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి మామ. నెంబర్ 9 వచ్చేసరికి మీకు డౌట్ రావచ్చు మామ, కుల్దీప్ యాదవ్ ఆడేస్తే బాగుందని. కాకపోతే అది ఇంగ్లాండ్ కండిషన్స్ కదా మామ, ఓవర్కాస్ట్ కండిషన్స్. వాళ్ళు మాక్సిమం గ్రీన్ పిచ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది మామ. అందుకే నేనైతే హర్షదీప్ అయితే యాడ్ చేశాను మామ. దట్టు హర్షదీప్ వచ్చేసరికి బోత్ సైడ్ స్వింగ్ చేస్తాడు కదా మామ, అందుకే మామ. నెంబర్ 10 వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్, నెంబర్ 11 వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా మామ. స్క్వాడ్ ఎలాగుందో కామెంట్ చేసాం మామ. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉన్నా సరే కామెంట్ చేయమా. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసాం మామ. మనం అయితే 50 సబ్స్క్రైబర్స్ కి అయితే దగ్గరగా ఉన్నాం మామ. నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కూడా కామెంట్ చేయమా. నేనేమైనా తప్పు మాట్లాడుంటే క్షమించను మామ. జై హింద్.